కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను. 2 వారాలు ప్రసంగాన్ని మరి చేయలేకపోవటం జరిగింది. మరలా ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క లేఖన భాగాల్లో నుండి ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు. గతించిన దినాలన్నిటిలో మమ్మల్ని అందరినీ సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను కాచిన దేవా, నీకే స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబంలో నీ మాటలు వినబడుతూ ఉండగా, మా తండ్రి, మా దేవా, నీ మాటల్లో జీవం ఉన్నది, నీ మాటల్లో శక్తి ఉన్నది ప్రభువా. ప్రతి మనిషిని బ్రతికించి ఆపదలన్నిటిలో నెమ్మదినిచ్చి నీ మాటలు ప్రతి ఒక్కరు విని మేలు పొందినట్లుగా సహాయం ఇచ్చేయమని దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడి కూడా దేవుని నామాన్ని మహింపరుచుకుందామండి. మన మధ్యలో ఉన్న సహోదరి సుందరమ్మ గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే నిన్ను ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళేరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా
సరసాల బ్రాదాలయే పాటలతో ప్రార్థించగా సరసాల బ్రాదాలయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ఈ ఉదయకాల సమయంలో పాత నిబంధన గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో ఎంతోమంది ప్రార్థనా పరులను మనం చూస్తాం. భక్తుల యొక్క ప్రార్థనలు, వారి ప్రార్థన ద్వారా సాధించిన విజయాలు, ప్రార్థన ద్వారా వారు పొందుకున్న అనుభవాలు, కార్యాలను మనం లేఖనాల ద్వారా చూడగలం. అయితే పాత నిబంధన గ్రంథములో ఎంతోమంది పరిశుద్ధుల ప్రార్థనలు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన గెత్సెమనే తోటలో ప్రార్థన, మరి ఇంకా స్టెఫను చేసిన ప్రార్థన, అపోస్తలుడైన పౌలు గారు చేసిన ప్రార్థన, అలాగే చెరసాలలో ఉండి పౌలు శీలలు చేసిన ప్రార్థన, ఇంకను ఎంతోమంది పరిశుద్ధులు ప్రార్థనల ద్వారా ఎలాంటి అనుభవాలు, ఎలాంటి విజయాలు, ఎలాంటి పరిస్థితులను వారు ఎదుర్కొని నిలబడినారో మనం తేటగా చూడగలుగుతాం. ఈనాటి మన యొక్క జీవితాల్లో కూడా ఈ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైన బలాన్ని ఇచ్చేటువంటి కార్యం. కానీ ఎంతోమంది ఎవరెవరికో ప్రార్థన చేస్తూ ఉంటారు రకరకాలుగా. కానీ పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయంటే, మన తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన ప్రార్థన తెలియచేయాలి. యేసుక్రీస్తు వారు కూడా అలాగనే ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారు కూడా మరి అలాంటి ప్రార్థన అనుభవాన్ని, గొప్ప ప్రార్థన అనుభవాన్ని మనం చూడగలిగాం. అలాంటి ఈ యొక్క ప్రార్థన, మరి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అనేటువంటి విషయాన్ని నేను ఒకరోజు ప్రకటన గ్రంథం చదువుతూ ఉండగా 8వ అధ్యాయంలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అనే మాట అక్కడ కనబడుతుంది. పరిశుద్ధులు ప్రభు కొరకు ప్రత్యేకించబడినటువంటి వారు, పరిశుద్ధపరచబడిన వారు, దేవునితో గొప్ప సహవాసం కలిగి ప్రత్యేకించబడినటువంటి వారు, వారి యొక్క ప్రార్థనలు ఒక దర్శన రూపంలో పట్నాసులో ఉన్నటువంటి యోహాను గారు చూడటం జరుగుతుంది. ఈ దర్శనాన్ని ఆయన చూచేటప్పుడు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉందంట పరలోకం. అక్కడ 7 దేవదూతలు దేవుని ఎదుట 7 బూరలు పట్టుకొని 7 బూరలు ఆ పరిశుద్ధులకి ఇవ్వబడటం నేను చూచాను అని ఈ పద్మాసులో ఉన్న యోహాను గారు ఆ దర్శనాన్ని వివరిస్తున్నారు. అయితే 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలలో కలపటానికి ఇంకా సువాసన కలిగిన ధూప ద్రవ్యములు ఇవ్వబడినాయి అంట. అయితే ఇక్కడ ఒక దూత ధూపార్తి చేత పట్టుకొని దేవుని సింహాసనం ఎదుట ఉన్నట్టుగా దర్శనంలో ఈయన చూస్తూ ఉన్నాడు. సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిపి అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడినాయి అంట ఈ ప్రార్థనల్లో కలపటానికి. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే సువర్ణ ధూపార్తి, సువర్ణ బలిపీఠము, సువర్ణ పాత్రలు,
మరి ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ధూపద్రవ్యాలు ఇవి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే అప్పుడా ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరినాయంట. ఈ మాట దగ్గర నేను చదువుతూ ఆగి ఆలోచన చేశా. ఈ ధూపద్రవ్యములు ఈ ప్రార్థనలు కలిపి దూత చేతిలో నుండి పైకి లేచినట్లుగా ఆయన దర్శనంలో చూచాడు. పైకి లేచి ఎక్కడికి వెళ్ళినాయి అంటే దేవుని సన్నిధికి వెళ్ళినాయి. అంటే దేవునికి ఇంపైనటువంటి ధూపముగా ఈ ప్రార్థనలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి చేరే ప్రార్థన మరి అది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రార్థన. ఆ ధూపార్తి తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేసినప్పుడు ధూపద్రవ్యాలు కలిపినప్పుడేమో దేవుని సన్నిధికి చేరింది ఆ ప్రార్థన. ఆ బలిపీఠం పైన ఉన్నటువంటి ధూపార్తిలో నిప్పులు ఎప్పుడైతే వేశారో ఆ నిప్పులతో నింపినటువంటి ఆ యొక్క పాత్రను భూమి మీద వేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగినట్లుగా అక్కడ వ్రాయబడింది. ఇప్పుడు బంగారు పాత్రలు లేవు, ధూపార్తి లేదు. మనం మరి ఎలాగన దేవుని దగ్గరికి చేరే ప్రార్థన ధూపద్రవ్యములతో కూడినటువంటి ప్రార్థన అయి ఉండాలి మన ప్రార్థన అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రస్తుత దినాల్లో మన యొక్క ప్రార్థనలో మన యొక్క సమర్పణ ఎలా ఉండాలి అంటే 12 రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఇప్పుడు మనము అర్పింపవలసినటువంటి అర్పణలు అన్నమాట ఇవి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును ఆయనకు అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆయన యొక్క వాత్సల్యతను బట్టి మనల్ని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అనుకూలమునైన సజీవ యాగమునైన మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా అర్పించుడి అని ఆయన మనల్ని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థన దేవుని దగ్గరకు లేచే ప్రార్థన. ఇట్టి యాగము దేవుని సన్నిధికి వెళ్ళే ప్రార్థన, చేరే ప్రార్థన. పరిశుద్ధులు ఎలాంటి ప్రార్థనలు కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మరింత ఈ యొక్క సమర్పణ, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందుడి. ఇది దేవుడు కోరుకున్న ప్రార్థన. ఈ దినాల్లో ప్రార్థన అనేటువంటి ఆ పేరు మీద ఎన్నో రకాల అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, రకరకాల పరిస్థితుల కొరకు మనుష్యులు ఆరాట పడుతూ ఉన్న దినాలను మనం చూస్తూ ఉన్నాం. పేరు ప్రార్థనే, కానీ అది దేవునికి అనుకూలమైనదా కాదా? అది సజీవ యాగముగా మన దేహములను, మన హృదయములను దేవునికి అర్పించాలా, లేవా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఏయో కోరికలు కోరుకుంటూ మనం తృప్తి పడుతూ హడావిడి పడుతూ ఉండాలా అనేటువంటి ఆలోచన కనిపించటం లేదు. ఇక్కడ పరిశుద్ధుల యొక్క ప్రార్థనల ద్వారా దేవుని సన్నిధికి అవి చేరినట్టుగా, ఆ పొగ దేవునికి ఇంపైనటువంటిదిగా, అలాగనే మరి పాపములో నుండి ఆ యొక్క పరిశుద్ధతలోనికి ఎలా నడిపించబడాలి అనేటువంటి దాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, దేవునికి బలులు అర్పించటానికి పురాతనమైన కాలంలో ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఉండేవి,
ప్రత్యేకమైనటువంటి మరి బలిపీఠాలు ఉండేవి. మరి ఇలాంటి ఏ, ప్రత్యేకమైన అగ్ని కూడా ఉండేది, ప్రత్యేకమైన ప్రజలు కూడా ఉండేవాళ్ళు ఈ కార్యక్రమాలను చేయటానికి. అందరికీ అధికారం లేదు ఆ దినాల్లో. ఇప్పుడైతే దేవుడు సర్వలోకానికి కూడా సువార్తను ప్రకటించి అనేకులను నాకు శిష్యులుగా చేయడనేటువంటి రాజ్య సువార్తలో మనందరం కూడా మరి దేవుని యొక్క నీతికి వారసులు అవ్వటానికి పరిశుద్ధపరచబడినట్లుగా దేవుని యొక్క లేఖలు మనకి తెలియజేస్తా ఉన్నాయి అన్నమాట. మనము మరొక వచనాన్ని గమనించినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనంలో, అది యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన సందర్భం. ఆ యొక్క 24వ అధ్యాయము ప్రారంభము నుండి ముగింపు వరకు మనం చదివితే చాలా విషయాలు అక్కడ కనపడతాయి. 13వ వచనంలో వ్రాయబడిన సంగతి ఏంటంటే, యెరూషలేము నుండి అమ్మాయికి మరి వెళుతున్న ప్రయాణంలో సంభవించిన కొన్ని సంగతులను ఆ ప్రాంత వాసులు ఒకరిని ఒకరు యేసుక్రీస్తుని గురించి, ఆయన సిలువ వేయబడి 3వ దినాన లేస్తానన్నాడంట, లేచాడంట, నీకు తెలియదా ఈ సంగతులు అని ఆయన మరణాన్ని గురించి, ఆయన సమాధిని గురించి అక్కడున్నటువంటి ఆ అమ్మాయి ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉండగా 32వ వచనంలో, వారి మధ్యన ఆయన కూడా నడుస్తూ ఉన్నాడు. త్రోవలో ఆయన కూడా కలిసి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈయన యేసుక్రీస్తు అనే విషయం వీళ్ళకి తెలియదు. చాలాసార్లు మనం ఆయనని ఎరగకయే, ఆయన మాటలో, ఆయన వాక్యములో జీవమున్నదనేటువంటి విషయాలు తెలియకయే ఇంకా ఎవరెవరి మీదో ఎక్కడెక్కడో ఏయో పరిస్థితుల్లో మనం ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో ఉంచాడు. దాన్ని చదవటానికి మనం ఇష్టపడం. కొంతమంది చదువుతారు కానీ అర్థం చేసుకోలేరు, కొంతమంది అర్థం చేసుకుంటారు కానీ అనుసరించలేరు. కాబట్టి దేవుని యొక్క భయము, ఆ గ్రంథం మీద సదుద్దేశము, ఆ గ్రంథం మీద ఒక మంచి నమ్మకం ఉంటే ఆ గ్రంథము మనకు ఏదైనా సహాయం చేయటానికి దేవుడు మనకు అనుకూలపరుస్తాడు. కాబట్టి ఈ యొక్క లేఖనాలను గురించి వారు త్రోవలో మాట్లాడుకుంటూ ఉంటుండగా ఆయన కూడా వీరితో కలిసి ఆయన కూడా అదే లేఖనాలను గురించి బోధిస్తూ ఉన్నాడు. వీళ్ళకి పొద్దుకుంకింది, ఒక ప్రాంతానికి వచ్చారు, అమ్మాయి అనే ప్రాంతానికి. ఈ రాత్రి ఇక్కడ మాతో కూడా ఉండమని ఆయన్ని బలవంతం చేసి ఇంటిలో వారు భోజనానికి కూర్చున్నట్లుగా మనం చదువుతాం. అక్కడ ఆయన ఒక అతిథిగా పిలువబడితే ఆయనకి ఎవరైనా భోజనం పెట్టాలి కానీ ఆయనే ఒక రొట్టె విరిచి వారికి పంచిపెట్టినట్టుగా ఆ యొక్క లేఖనాల్లో మనం చదవగలుగుతాం. ఆయన ఆ యొక్క రొట్టెను విరిచి పంచిన తర్వాత వారు తిన్నారు. ఈయన అదృశ్యుడైపోయాడు, మళ్ళీ అక్కడ కనపడలా. ఆ తర్వాత వాళ్ళు అనుకుంటారు, ఈయన ఎవరు? ఈయన లేఖనాలను బోధిస్తూ ఉన్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా? అంటే దేవుని యొక్క వాక్యము మనుషులను మన్నింప చేసేటువంటిది. లోతైన ప్రార్థన కూడా అక్కడి నుండే ప్రారంభమవుద్ది. చాలా రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. మీరు ఉపవాసం ఉండనప్పుడు వేషధారుల వలె కనపడొద్దని లేఖనాలు సెలవిస్తున్నాయి. మీరు ఉపవాసం ఉండనప్పుడు రహస్యమందు చూచుచున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేయాలని మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ భోగేచ్ఛల కొరకు అడగొద్దని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇహలోక సంబంధమైనటువంటి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ప్రాణాన్ని గురించి, దేహాన్ని గురించి చింతపడి ఈ యొక్క భౌతిక సంబంధమైన అవసరాల కొరకు అడగొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి భౌతిక సంబంధమైన అవసరాలు కావాలి కదా, అడగకపోతే ఎలా? దేవుడికి ఇలా ఏదైనా మొక్కుకుంటే కలగజేస్తాడు అనేటువంటిది మానవుని యొక్క నమ్మకం. ఆయన ఏం చెప్తున్నాడంటే, మొదట నా నీతిని మీరు వెదకండి, నా నీతి అంటే ఏంటో తెలుసుకోండి, నేనే నీతి, నేనంటే ఏంటో తెలుసుకోండి అసలు. తర్వాత నేను ఈ లోకంలో కేవలం మీకు ఇవన్నీ మీకు కుమ్మరించి వెళ్ళిపోవటానికి రాలేదు, కానీ నేను ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చా. ఆ రాజ్యంలో మీరందరూ కూడా ప్రవేశించాలి. ఆ రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే మీరు పరిశుద్ధులు అవ్వాలి. మీరు పరిశుద్ధులు అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే సువార్తను వినాలి. సువార్తను విన్న తర్వాత సువార్తను విశ్వసించాలి, నమ్మాలి. నువ్వు పాపివని ఆ సువార్త ద్వారా అనుగ్రహించాలి. నీ మనస్సు మార్చుకోవాలి. నీ పాపములు
అంటే నువ్వు పాపములో నుండి నువ్వు పాపివని గ్రహించి ఆ పాపముల నుండి విడుదల పొందుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది నువ్వు పరిశుద్ధపరచబడాలి, రక్షించబడాలి. అప్పుడు పరిశుద్ధుల యొక్క గుంపులో నువ్వు చేర్చబడతావు. అప్పుడు దేవుని యొక్క మాటలు నీకు అర్థమవుతాయి, నీ కన్నులు తెరవబడతాయి. దేవుని యొక్క ఆత్మ వాక్యము నీలో పనిచేస్తూ ఉండగా నీ హృదయంలో కలిగేది ఏంటంటే తీవ్రమైన మంట, తపన, ఆసక్తి, భారము, దైవికమైన చింతన, ఇలాంటివన్నీ కూడా పరిశుద్ధుల హృదయాల్లో కలుగుతాయి. కానీ ఇక్కడ ఎంఐ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఏదో ఆయన ఎవరో తెలియనట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి క్రైస్తవులు కూడా ఉంటారు. మేలులు చేసినప్పుడే నా దేవుడు, ఆయనకి ఏదైనా శ్రమ వచ్చిందంటే ఆయన ఎవరో మా తెలియదు. మన అవసరాలన్నీ తీర్చినప్పుడు నా సొంత దేవుడే. మనకేదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు అంతగా మేము ఆయన్ని ఎక్కువగా మేము ఆయన్ని నమ్మం అని చెప్పుకునేటువంటి మనుషులు కూడా ఉన్నారు ఈ లోకంలో. అందుకే అట్టి వారి మధ్యనే ఆయన నడుస్తూ వారికి బోధించాడు. ఆయనకి ఎవరైనా పర్వాలేదు, వీళ్ళకైతేనే నేను బోధిస్తానని అనుకోడు. ఆయన సర్వమానవాళికి ఆయన నీతిని ప్రకటించటానికి, ఆయన గుణగణాలను ప్రకటించటానికి, ఆయన రాజ్యమును గురించి ప్రకటించటానికి, పరిశుద్ధతను గురించి ప్రకటించటానికి, పాపమును గురించి ప్రకటించటానికి పంపబడిన దేవుని కుమారుడు. ఆయన పనే అది. అందుకే ఈ అమ్మాయి ప్రాంతంలో వెళుతున్న ఈ మనుషులతో మాట్లాడుచుండగానంట వారి హృదయములు మండిని అంట. మరి మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నాం? అనేక మంది దేవుని యొక్క స్వార్థికుల ద్వారా, ఎంత గొప్ప అనుభవజ్ఞుల ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయాలు మండుతూ ఉన్నాయా? ప్రతి ఆదివారం ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో మనం పాలు పొందుతూ ఉన్నాం. మన కన్నులు తెరవబడుతున్నాయా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చాలామందికి ప్రతి ఆదివారం ప్రభు శరీరం ఉండదు. కొంతమంది నెలకోసారి అంటారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి అంటారు, కొంతమంది వాళ్ళకి తీరినప్పుడు అంటారు. కానీ పరిశుద్ధ లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, గ్రంథములో ఉన్న దానిని మార్చటానికి ఎవరికి హక్కు? నీకు పనిపాట్ల వల్ల వాయిదాలు వేయటానికి, దేవుని చిత్తాన్ని తారుమారు చేయటానికి నీకు హక్కునివ్వలేదు దేవుడు. నీకు అవసరమైతే తెలిస్తే తెలిసింది తెలిసినట్టుగా బోధించాలి, చెప్పాలి, వివరించాలి. తెలియకపోతే మౌనంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ అమ్మాయి ప్రజలతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారి కన్నులు తెరవబడి వారి హృదయాలు మండించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా దేవుని వాక్యం మనకు కనబడుతుంది అంటే, పౌలు గారు తీతైర పట్టణస్థురాలైనటువంటి ఆ లూదియా జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క బోధ ప్రసంగము, నదీ తీరాన ఆమె వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటే 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 14వ వచనంలో ఆమె సువార్త వింటా ఉంది. ప్రకటించేటువంటి వ్యక్తి పౌలు గారు ప్రకటన చేస్తూ ఉన్నాడు. కానీ ఆమె దేవుని యొక్క మాటల మీద లక్ష్యముంచెను. లక్ష్యముంచట మన పని, మన హృదయాలను తెరువు చేయట దేవుని పని. మన యొక్క పనిని కూడా ఆయన చేయాలంటే ఆయన చేయుడు. మన పని మనం చేయాల్సిందే. మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. మనం పనినంతటిని, వ్యాపారంతటిని విడిచిపెట్టి ఆ స్థలానికి వెళ్ళాం. కానీ మన చుట్టూ కూర్చున్న పరిసర ప్రాంతాల మీద, ప్రజల మీద మన మనసు ఉండకూడదు. అక్కడ ప్రకటించబడేటువంటి వాక్యం మీద మనము లక్ష్యం ఉంచి మాటలు వింటే మన హృదయాలు మండుతాయి. చాలామంది ఆ కావలసిన ఫ్రెండ్స్, చుట్టాలో, పరిచయస్తులో వెనకొకళ్ళు ముందొకళ్ళు కూర్చుంటారు. ప్రసంగం అయిపోయేదాకా వీళ్ళు ఎప్పుడు కలుసుకోవాలని వెనకోళ్ళు ముందు వైపు, ముందోళ్ళు వెనక వైపే చూస్తారు. కానీ వాక్యం మీద మనసు అదేమంటే చాలా బ్రహ్మాండంగా ఇవాళ ఆరాధన జరిగింది. ఏం వాక్యం చెప్పారంటమ్మా? అయ్యగారు చాలా బాగా వాక్యం చెప్పారు అంటారే కానీ ఇదిగో ఈ అంశం ద్వారా దేవుడి దినాన్ని నాతో మాట్లాడాడు, నా హృదయంలో ఒక మంట కలిగింది, నా కన్నులు తెరవబడ్డాయి అనేటువంటి క్రైస్తవులకు కావాలి ఈ దినాల్లో దేవునికి. అక్కడ పగలంతా వ్యాపారం చేసుకుని వచ్చి లూదియా వాక్యాన్ని వింటుండగా వాక్యం మీద లక్ష్యం ఉంచి ఆమె వాక్యాన్ని వింది. ఆమె హృదయాన్ని ప్రభు తెరిచాడు. నేను మరి మీకు ఇష్టమైనటువంటి ఒక క్రైస్తవ బిడ్డగా మీరు నన్ను ఎంచితే
నా ఇంటికి రండి, నా ఇంటి వారికి కూడా సువార్తను చెప్పండి అని ఆమెను బ్రతిమలాడింది ఆమె. అంటే దేవుని యొక్క మాటలు అగ్ని వలె మండిస్తాయి మనుషులను. అందుకే దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది. మన యొక్క పాపములను కాల్చివేసి చెత్తను దహించి వేసేటువంటి శక్తి కలిగిన వాక్యం. కాబట్టి మరి ఉదయకాల సమయంలో పౌలు శీలలు వారి ప్రార్థనలో ఇంకా అద్భుతంగా మనం చూడగలుగుతాం. 16వ అధ్యాయం 22వ వచనంలో రోమా న్యాయాధిపతులు వీరిని సువార్త ప్రకటించొద్దని కొట్టి వారి వస్త్రాలు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టాక, వారు చాలా దెబ్బలు తిన్నాక వారిని భద్రముగా చెరసాలలో ఉంచారంట. సువార్త ప్రకటించటమే నేరం. నిజంగా అలాంటి శ్రమలో మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు అద్భుతంగా అంగీకరించారు. అద్భుతమైన కార్యాలు చూడటానికి అంగీకరించటమే కారణం అన్నమాట. వారి కుటుంబాలు ఉన్నాయి, వారు ఏ నేరము లేకుండా చెరసాల్లో వేయబడ్డారు. కానీ వాళ్ళు చేసే పని మాత్రం మానలేదు. అర్ధరాత్రి వరకు 25వ వచనంలో మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థన చేయించు కీర్తనలు పాడుతూ ఉన్నారంట. ప్రార్థనలో ఉన్న బలం, పాటల్లో ఉన్న బలం. ఆ రాత్రి చెరసాలలో ఏ విధమైన ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏ విధమైన ఆర్భాటాలు లేవు, ఏ విధమైనటువంటి అక్కడ హంగు ఏమీ లేదు అసలు. కానీ హృదయాన్ని తెరిచి పాటలు పాడుతూ ఉన్నారు, హృదయాన్ని తెరిచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడున్న ఖైదీలందరూ కూడా వింటూ ఉన్నారు. అక్కడున్న చెరసాల నాయకుడు కూడా రోజు వినే పనిలోనే ఉన్నాడు. ఎంత భద్రంగా కాపాడాలన్నా ఆయన ఉద్యోగం అది. కానీ రెండో ఉద్యోగం ఏంటంటే వీళ్ళు చేసే ప్రార్థనలు వినటం, పాటలు వినటం. ఆ రాత్రి 26వ వచనంలో జరుగుతుంది, అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరవబడెను. ఎంత గొప్ప శక్తి అండి! ఆయన కలగజేసుకుంటే ఏదైనా చేయగలడం. ఆయన అర్ధరాత్రి వేళ అంత అద్భుతమైన కార్యాన్ని చేయటానికి వీరిద్దరిలో ఉన్న గొప్ప అత్యాశక్తితో ప్రార్థన, అత్యాశక్తితో కీర్తనలు పాడుతూ ఉన్నారు. వారి బంధకాలు అడ్డు రాలేదు, చెరసాలు అడ్డు రాలేదు, వారి చీకటి గదులు అడ్డు రాలేదు, వారేదో చింతతో కుంగిపోలేదు. మేమేంటి, ఈ యొక్క నేరం ఏంటి, మేమే నేరం చేసామని వాళ్ళు ఏమి అధైర్యపడలేదు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ప్రార్థనలో ఉన్న శక్తి, పాటల్లో ఉన్న గొప్ప శక్తి అక్కడ పునాదులను కదిలించింది, భూకంపం కదిలించింది. వెంటనే తలుపులన్నీ తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఉన్న ఆ యొక్క శక్తిని మనం పట్టుకోవాలి, పాటల్లో ఉన్న ఆ శక్తిని మనం పట్టుకోవాలి. హృదయపూర్వకంగా ప్రార్థించాలి, హృదయపూర్వకంగా పాడాలి, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆయన యొక్క ఆనందాన్ని మనం అనుభవించాలి. అంతేగాని నాకు డ్రమ్ లేకపోతే పాట రాదు, మైక్ లేకపోతే ఉద్యోగం లేదు. నో, నీవు నీ దేవునికి కనెక్ట్ అయితే నీకేది అక్కర్లేదు. మనసారా దేవుని స్తుతిస్తూ, మనసారా పాటలు పాడుతూ, మనసారా ప్రార్థన చేస్తూ ఉంటే నీ జీవితంలో తప్పక అద్భుతాన్ని చూడగలుగుతావు. లేదనుకుని వీటన్నిటి వైపు చూసేవనుకోండి, అది మీ ఇష్టం, చూసేవారు చూడండి. కానీ దేవుని వైపు చూస్తే గొప్ప ఆనందాన్ని పొందుకుంటావు, అద్భుతాన్ని పొందుకుంటావు. ఇర్మియా గారి ప్రార్థన నాకు చాలా ఇష్టం. 9వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ చక్కని మాట కనపడతా ఉంటుంది. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపండి, రోదన చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. ఎందుకు ఇల్లు మరి పురుషులు ఏం చేస్తారు? పురుషులు కూడా కావాలి. ఇర్మియాలాగా ప్రార్థించేవారు ఉన్నారు, ఎంతోమంది ప్రార్థనా పరులు ఉన్నారు దేవుని సన్నిధిలో. కానీ ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. తెలివి కలిగిన స్త్రీలు రోదన చేయటానికి. ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ రోదన అంటే మన యొక్క వీధులలో పసిపిల్లలు లేకుండగా, యవనస్తులు లేకుండగా హతులైపోతూ ఉన్నారంట. కాబట్టి వీరు మన బిడ్డల కొరకు ప్రార్థన చేయటానికి, మన పట్టణాల కొరకు ప్రార్థన చేయటానికి మన యొక్క ప్రార్థనా జీవితాలను పదును పెట్టాలి. మనం మాత్రమే కాదు,
మనము తెలివి కలిగి రోదన చేసి కన్నీరు విడిచి ప్రార్థించి ఆలోచన చేసి దేని కొరకు ప్రార్థన చేయాలని బలమైనటువంటి ప్రార్థన చేస్తూ ఇదే విద్యను మన పిల్లలకు కూడా నేర్పించాలంట. రోదన ధ్వని ఒకరినొకరు నేర్చుకోనండి. అంగలార్పు విద్య మీ పిల్లలకు నేర్పండి. ఎంత గొప్ప మాటలు! మీ కుమార్తెలకు నేర్పండి, మీ కుమారులకు నేర్పండి. మీ కుటుంబాల్లో ప్రార్థనా ధ్వని వినబడాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నుండి నీ కుటుంబంలో ఒక దేవునికి అంగీకారమైన ప్రార్థన ప్రారంభించండి. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, మా పరలోకపు తండ్రి, ఎక్కువ ఉదయకాల సమయంలో ప్రకటించబడిన ఈ సువార్త ప్రభా, మా తండ్రి, మా అందరి జీవితాలకు ప్రయోజనకరముగా కుటుంబాల్లో యవనస్తులైన బిడ్డలు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, విద్యావంతులు మొదలుకొని విద్యాహీనుల వరకు, ఆరోగ్యముగా ఉన్నవారిని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారిని, ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ రక్షణ దయచేయండి. మొదటగా మీ రాజ్య వారసులుగా చేయండి. వారి ఆత్మీయ జీవిత అవసరతలు మీరు తీర్చి మహిమ పొందమని ఈ దీవెనలే ఇస్తున్నాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.